అరే మామ, నువ్వేం చేస్తున్నావు ఇవాళ? ఇవాళ ఆదివారం పూట నువ్వు చికెన్ మటన్ ఏదైనా వండుతావు అనుకుంటే ఏం పనులు? నేను ఆవకాయ పడుతున్నాను. ఫస్ట్ టైం యుఎస్ లో ఆఫ్టర్ 26 years. పచ్చి మామిడికాయలు కనిపించాయి, చూసారా ఎంత గ్రీన్ గా ఉన్నాయో. తెచ్చావు పచ్చిమిరపకాయలు? కనపడడం ఏంటి? ఎక్కడ తెచ్చావు? మన డల్లాస్పురంలో హరేలి అని ఫ్రిస్కోలో ఉంది కదా, అక్కడ 99 cents per pound కి రా మ్యాంగోస్ 99 cents per pound. లోపల అక్కడక్కడ కొంచెం పండుగ ఉన్నది తీసేస్తాను. తీసి ఇప్పుడు నువ్వు ఆవకాయ పట్టడానికి డిసైడ్ చేసావా? నేనే కట్ చాలా పెద్ద పని చేస్తాను కదరా అది. ఇండియాలో నీకు దానికి చాలా హడావిడి చేస్తారు, చాలా పెద్ద ఒక ప్రొసీజర్ ప్రాసెస్ ఉంటది అన్ని. ఇప్పుడు అదంతా నువ్వు ఇప్పుడు చేస్తావు ఇక్కడ ఆవకాయ పట్టడానికి? పెద్ద ప్రొసీజరే, కానీ చేయలేనంత పెద్ద ప్రొసీజర్ ఏం కాదు. మెయిన్ గా బాగా డ్రైగా ఉండాలి. ఇండియాలో అంటే మనకి ఇంట్లో ఆరపెడితేనే ఆ డ్రైనెస్ వచ్చేస్తుంది. ఇక్కడ కొంచెం డాలస్పురంలో ఎండకు కూడా అసలు మనుషులే ఎండిపోతారు. ఈ ఆవకాయలు మామిడికాయ మొక్కలు ఎండపోవడం ఏముంది? అందుకనే బయట ఆరపెట్టాను అనమాట. చక్కగా డ్రైగా ఉంటే పాడవకుండా బాగా వస్తుంది ఆవకాయ అని చెప్పి అమ్మ చెప్పింది. సో ఇప్పుడు నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? ఆవకాయ పట్టాలి ఇక్కడ అని చెప్పేసి. ఇండియా నుంచి బోల్డ్ అని షిప్పింగ్ పద్ధతులు వచ్చేసాయి. అందరూ చక్కగా అక్కడ చేస్తే అక్కడి నుంచి ఇక్కడ షిప్ చేసుకుని శుభ్రంగా తినేదానికి నీకు ఈ బాధలు ఏంటి? మాకు ఈ బాధలు ఏంటి చెప్పు. ఎందుకు చేస్తున్నానంటే ఎంతైనా మనం స్క్రాచ్ నుంచి సొంతంగా చేసుకున్న తృప్తి వేరే కదా. ఒకసారి మనం కూడా చేసి చూద్దాం, బాగా కుదిరితే ఇలా కంటిన్యూ చేద్దాం ఎవ్రీ ఇయర్ అని చెప్పి తెప్పించుకోకుండా పని అయిపోద్ది అని చెప్పేసి ట్రై చేస్తున్నావా? సరే, అయితే ఇప్పుడు నా వ్యూవర్స్ కి మరి ఏంటి అసలు దీని స్టెప్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి చెప్తావా? ఇప్పుడు నువ్వు మామిడికాయలు చిన్న చిన్న కట్ చేసావు, కట్ చేసి నిన్ను చూసాను నేను, నువ్వు పైన కూడా గోకడం చూసాను నేను. అవును, ముందు ప్రతి దానికి కనీసం కొంచెం అన్నా టెంక్ ఉండేటట్టు కట్ చేసుకోవాలి ముక్కలు. టెంకులు అనేవి తొందరగా మెత్తపడిపోతాయి. తర్వాత ఇలా కొద్దిగా మనకి ఇలా లేస్ వస్తుంది అనమాట, ఆ పొట్టు తీసేసేయాలి. అది తీస్తే బాగా నానుతుంది. తీసి ఇప్పుడు ఎండబెట్టావు? ఆరబెడితే సరిపోతుంది, కానీ మనం ఎండబెడితే జస్ట్ ఇన్ కేస్ వెట్ గా లేకుండా ఉంటుందని సేఫ్టీ సైడ్ కి నేను సో ఇప్పుడు ఆ మొక్కలు ఎండబెట్టావు, ఎండబెట్టి లోపల తీసుకొచ్చావు. లోపల తీసుకొచ్చి ఇక్కడ చిల్లీ పౌడరు, సాల్ట్, ఉప్పు. నా బంద ఉప్పు అండం కూడా అట్లా తెలుగులో ఉప్పు. తర్వాత మెంతులు మనం కొంచెం లైట్ గా పాన్ లో వేయించుకుని ఇందాక చేసావు, అప్పుడు గ్రైండ్ చేసుకోవాలి చాలా లైట్ గా. అంటే ఇందాక నువ్వు అడిగావు కూడా, మామ నీకు స్మెల్ వస్తుందా అని కూడా అడిగావు నువ్వు. కొంచెం మెంతులు ఫ్రై అవుతున్నప్పుడు ఆ స్మెల్ వచ్చినప్పుడు రెడీ, మరి బ్లాక్ అయ్యేదాకా కాకుండా. అలాగే ఆవాలు కూడా లైట్ గా వేడి చేసుకోవాలి. గ్రైండ్ చేస్తే ఆ కలర్ వచ్చిందా? అవును, మస్టర్డ్ అంటే లోపల ఎల్లోగానే ఉంటుందా, మస్టర్డ్ కలర్ అని అందుకే అంటారు. అది ఇదంతా రెడీ చేసి పెట్టుకుని మరి అదే కొలత. మామూలుగా అయితే ఇప్పుడు మనకి దీంతో నేను ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. ఇండియాలో లోటా వాడతారు, ఆర్ ఏదైనా కొలతకు వాడతారు. ఇక్కడ లేదు కాబట్టి నేను ఇలా ఇంట్లో ఉన్నది ఒకటి తీసుకున్నాను అనమాట. దీంతో 6 అయితే దీంతో 3/4 కప్ మనకి సాల్ట్, దీంతో ఫుల్గా కారం, మెంతి పొడి 1/4, ఆవు పిండి మటుకు 1/2. సో 1/4 మెంతి పొడి, 1/2 ఏమో ఆవు పిండి, 3/4 ఏమో సాల్ట్, దీని నిండా ఫుల్ ఏమో కారం. ఇది బీపీ ఉన్న వాళ్ళు బీపీలు కొంచెం తగ్గించుకోవచ్చు, కొంచెం తగ్గించుకోవాలి. నాకు సాల్ట్ కంటెంట్ చూపిస్తే భయం వేస్తుంది. బీపీ ఉన్నవాడు పాపం తింటే ఇంకేమైనా ఉందా? అందుకనే కొంచెం జాగ్రత్తగా. ఇప్పుడు ముందుగా ఈ ముక్కలు మనం కొలుసుకుని చూద్దాం అసలు ఎంత అయిందో. ఇప్పుడు ఇలా మనం కొలుసుకోవచ్చు అనమాట. అసలు ఇవి ఎన్ని కప్స్ అవుతున్నాయి చూద్దాం. సో మరి నువ్వు ఇందాక చెప్పిన లెక్క దీనికి మామిడికాయలకి ఎలాగా కోరిలేట్ అవుతాయి? మారుస్తావా? 6 cups అయితే మామిడికాయ మొక్కలు అయితే నువ్వు ఇందాక చెప్పిన అది సెట్ అవుతుంది కదా, లేదంటే తగ్గిస్తాను. నీ దగ్గర ప్లేట్ ట్రేలో నాకు కనిపిస్తుంది 6 అవ్వ అనిపిస్తుంది నాకు. అదే చూద్దాం మనం ఎన్ని అవుతాయో దాన్ని బట్టి మనం తగ్గిద్దాం. ఓకేనా? రెండు,
ఇందాక చెప్పిన దానిలో అన్ని హాఫ్ హాఫ్ తీసుకోవచ్చు, ఇప్పుడు 3 కాబట్టి. 3 ఇప్పుడు మూడే కనపడుతుంది. మూడే చేస్తావా? మిగతా మళ్ళీ మనం తీపి ఆవకాయ అలా ఏదైనా చేసుకోవచ్చు, వేరే ఆవకాయ. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మనం ఇంకొక తీపి ఆవకాయ అలా చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు నువ్వు బెల్లం వేసేసి అది కూడా ఒక రెసిపీ. 3 ఆ డబ్బాతో చేసావు, 3 కొలిసావు. కానీ ఇందాక ఈ 3 వచ్చాయి. ఇప్పుడు ఏం చేస్తానంటే అన్ని హాఫ్ చేస్తాను, ఫుల్ గా కారం తీసుకోకుండా. ఇవి 3 అయ్యాయి కాబట్టి హాఫ్ కారం తీసుకుని దానిలో మళ్ళీ అలాగే హాఫ్ ఏమో ఆవు పిండి కాబట్టి హాఫ్ ఆవు పిండి, అందులో హాఫ్ ఏమో మెంతి పిండి, అంతా హాఫ్ హాఫ్ చేసేసుకుంటాం. ఓకేనా? కారం మాత్రం ఫుల్ వేస్తాం. కారం కొలత ఇది హాఫే తీసుకుంటున్నాము. ఎందుకంటే 3 డబ్బాలు వచ్చాయి కాబట్టి. దాంతో 3 డబ్బాలు కారం కొలిసావు. ఇప్పుడు ఈ ఆయిల్ ఏంటి? ఆయిల్ ముందే వేసి ముక్కల్ని కొంచెం నానపెట్టుకుంటే ముక్కలు మరీ మెత్తపడిపోకుండా కొంచెం నాన్నట్టు అవుతాయి. మునిగేదాకా కొంచెం ఆయిల్ పోసేసుకుందాం ముందే పక్కన. మునిగేదాకా అంటున్నావు, కొంచెం అంటున్నావు. అది మొలగాలంటే నీకు లీటర్ పైన కావాలి ఆయిల్. మునిగేదాకా అంటే తడిచేదాకా. అది నువ్వుల నూనె అయితే బెస్ట్. అందుకని ముందుగా కొంచెం వేస్తాను. తడపాలా? బేసికల్ కొద్దిగా తడిస్తే కొంచెం ముక్క క్రంచిగా ఉంటుంది. తర్వాత ఓమని అదేం ఆయిల్ వేసావు? అందుకని నువ్వుల నూనె వేసావు. అందులో సెసమి ఆయిల్. ఓకే, దాన్ని జింజలి ఆయిల్ కూడా అంటారు. మీ సెసమి ఆయిల్ అంటే మీ పెట్ నేమ్? మా పెట్ నేమ్ సెసమినే, కరెక్ట్. ఇప్పుడు ఈ కారం హాఫ్ అక్కడ పెట్టేశాక ఇప్పుడు 3/4 మనం ఉప్పు తీసుకోవాల్సింది కదా. 3/4 హాఫే తీసుకుంటాం అన్నమాట. అంటే నువ్వు ఇప్పుడు కారంలో హాఫ్ తీస్తావా ఉప్పు? 3/4. ఇప్పుడు కారం హాఫ్ వేసాం కదా, హాఫ్ 3/4. సో 3/8. ఉప్పు ఎక్కువ వేస్తాం అయితే? ఉప్పు తక్కువ, కారం కన్నా ఉప్పు తక్కువ. సో మీరు ఇప్పుడు చూసారంటే నేను సో డబ్బాగా నువ్వు చెప్తుంది 1/4, 3/4 కాదు, 1/4. కారం, ఉప్పు, ఆవు పిండి, తర్వాత అదేంటది మెంతు పొడి అన్ని వేసాం. ఏం మిస్ అయ్యామంటే దీనిలో గార్లిక్ మిస్ అవ్వలేదు, చెప్పడమే కాదు, యాక్చువల్లీ ఇంట్లో కూడా మిస్ అయ్యా అని తేవడం. చక్కగా వెల్లుల్లిపాయలు, ఒక్క పొరొల్చిన వెల్లుల్లిపాయలు కనుక ఒక గుప్పెడు దీనిలోకి మనం వేసుకుంటే నాని చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత అది తర్వాత అయినా తెచ్చి కలుపుతాను, ఈ రోజు లేదు కాబట్టి అది కలపడం. సరే, ఇప్పుడు నాకు మా ప్రేక్షకులకి ఏంటంటే కారం ఎంత వేసావు, దాంతో రిలేటివ్ గా ఉప్పు ఎంత వేసావు, ఉప్పుతో రిలేటివ్ గా ఆవ పొడి ఎంత వేసావు, తర్వాత మెంతులు వేసావు. మెంతులు అన్నిటికన్నా తక్కువ వేసినట్టు చాలా క్లియర్ గా తెలుస్తుంది నాకు వీడియోలో పెడితే కూడా. అవును, ఇది 1 పోర్షన్ అయితే ఇది 3/4, ఇది హాఫ్, ఇది 1/4. 1 పోర్షన్ కారంకి 3/4 ఉప్పు, హాఫ్ ఆవు పిండి, 1/4 మెంతి పొడి. హోప్ఫుల్లీ మా ప్రేక్షకులకు అర్థం అవుతుంది. అయితే ఇప్పుడు నువ్వు పసుపు కూడా తెచ్చావు, శాస్త్రానికి వచ్చిన పసుపు కూడా వేస్తున్నావు. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ ఏం కాదు, కానీ కొంచెం వేసుకోవచ్చు. 2 స్పూన్లు వేసావు. 1 టీ స్పూన్. ఓకే, అయితే ఇప్పుడు అన్ని కలిపి మిక్స్ చేస్తున్నాను. అవును, ఇదన్నీ మిక్స్ చేసేసి ఇప్పుడు ముక్కలు కూడా ఇందులో వేస్తాను. ఓకే, ఇలా వెడల్పుగా ఏదైనా తీసుకుంటే కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. తర్వాత మళ్ళీ మనం ఇలా ఒక జాడీ లాంటి దానిలో ఏదైనా కూడా ఇలా సెరామిక్ దానిలో పెట్టేసుకుంటే. పాత రోజుల్లో మన ఇంట్లో అమ్మమ్మలో పెట్టేవాళ్ళు జాడీలు. ఇప్పుడు నీదేంటిది, దీన్ని జాడీ చేసావా? దీన్ని జాడీ చేసావు. జాడీకి ఎలా అయితే క్లోజ్డ్ లిడ్ ఉంటుందో ఇలా ఉంటుందో ఇలా సరిపోతుంది. క్రియేటివిటీ ఇలాంటి దానిలో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా కలిసింది కదా అని ఇప్పుడు మనం ఆ ముక్కల్ని ఇందులోకి వేసేసుకుంటాం. ఆయిల్ ఇంకా పొయ్యాలి, ఆయిల్ మట్టుకు మొత్తం ముక్కలు తడిచేదాకా పొయ్యాలి. అప్పుడే మనకి బాగా అది నాని మొత్తం ముక్కలకి ఇదంతా బాగా పడుతుంది. ఆవకాయ అంటే ఇంతేనా? అంటే కొంచెం ఇంతే. కానీ మరి మనకి ఇండియాలో చాలా ఇబ్బంది పడేవాళ్ళు కదరా, చాలా కష్టపడేవాళ్ళు పాపం. అంటే బేసికలీ అప్పుడు ప్రతిదీ కూడా స్క్రాచ్ నుంచి చేసేవాళ్ళు. అందువలన ఏంటి అంటే నేను ఇప్పుడు పౌడర్ అవి గ్రైండ్ చేసేటప్పుడు మనం రికార్డ్ చేయలేదు కదా, ముందే నేను ఫ్రై చేసేసి గ్రైండ్ చేసేసాను. ఓకే ఓకే, చూస్తుంటే మార్నింగ్ నుంచి నేను ఇదే పని మీద ఉన్నాను కదా, ముక్కలు కట్ చేసుకోవడానికి, ఆరబెట్టుకోవడానికి, పొట్టులు అవ్వడానికి, తర్వాత మనకి
కారం కూడా అసలు ఇండియాలో మిరపకాయలు ఎండపెట్టి అప్పుడు దంచుతారు. ఇలా ఆశీర్వాద్ కారం కొనేయడం కాదు, కూడా రాళ్ళు తీసుకుని దాన్ని చక్కగా కొడతారు. మనం అలా కాకుండా సీ సాల్ట్ అనేసి మనం కాస్కోలో దొరుకుతుంది, అది తెచ్చేసి కలిపేస్తాం. ఓకే ఓకే. అంటే చాలా రా పనులు చేసేవాళ్ళు, ప్లస్ నీకు అప్పుడు అన్ని హ్యాండీగా ఉండేవి కాదు. అలా నిల్వ ఉంటుంది కూడా. నిల్వ ఉండడం ఎందుకు కష్టం అంటే మనకి అంతా రెడీమేడ్ గా దొరుకుతుంది. ఇందులో క్వాలిటీ ఏదో మనకు తెలిసినంతలో ఓకే ఈ కంపెనీ అయితే మంచిది అని తెచ్చుకోవడమే. కానీ మరి ఇప్పుడు ఆవకాయలో ఆయిల్, బాటిల్లో ఆయిల్స్ ఉంటాయి కదా, అవి ఎప్పుడు వేస్తారు? అది లాస్ట్ వేస్తారా ఏంటి? ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేస్తాం కదా. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేస్తావా? మొత్తం ఈ ప్లేట్ నిండా ఆయిల్ వేస్తావు అంటే 1 లీటర్ పైన ఆయిల్ పడుతుంది అయితే. 1 లీటరు నాకు ఇందులో హాఫే ఉంది, తక్కువ ఉందని చెప్పేసి ఇంకొకటి కూడా తీసుకున్నాను నేను. అది కూడా సెసమి ఆయిలే కదా? సెసమి ఆయిల్, సెసమి ఆయిలే దీనికి బెస్ట్. తక్కువ ఉందని అది కూడా తీసుకున్నాను. బట్ అదర్వైజ్ ఇది ఒక టేస్ట్. చేతితో కలిపేవాళ్ళు. జస్ట్ చేతితో కలిపితే మంట ఒకటే కాదు, మనం అంత డ్రైగా లేకపోతే కూడా ఇది పాడయ్యే అవకాశం ఉంది. అందుకనే ఎంత పచ్చిగా ఉంటే అంత బెటర్ అని చెప్పేసి. సో నాలాంటి భ్రమలో బతుకుతున్న వాళ్ళందరికీ కూడా ఆవకాయ ఇంట్లో కూడా కొద్దిగా కష్టపడితే చేసుకోవచ్చు, అమెరికాలో కూడా అనేది నువ్వు రుజువు చేస్తున్నావు, అంతేనా? నేను ఇప్పుడు పెడుతున్నాను, చాలా మంది ఎప్పటి నుంచో పెడుతున్నారు. ఎప్పుడు అమ్మ పెట్టేస్తే ఇండియా నుంచి తెచ్చేసుకోవడం, వాడేసుకోవడం అలా చేశాను. అంటే నాకు ఎప్పుడు ఇంతలాగా రా మ్యాంగోస్ కనపడలేదు. ఇప్పుడు కూడా ఇవి ఇండియా అంత రాగా లేవు చెప్పాలంటే. కొంచెం ఎలా అయినా రంగు వచ్చేస్తున్నాయి. ఇండియాలో అయితే తెల్లగా ఉంటాయి, మనకి అలా లేదు. అట్లీస్ట్ ఇంత మాత్రం దొరుకుతుంది కదా అని ట్రై చేస్తాను. సో మంచి ఆవకాయ ఇంట్లో చేసుకుని తినాలి అనిపించిన వాళ్ళకి ఈ 10 నిమిషాల వీడియో. థ్యాంక్ యూ అని. థ్యాంక్ యూ శివ. అయితే కలిపేస్తున్నావు, బాగుంది చూడడానికి. ఆల్రెడీ నాకు కూడా నోరు ఊరిపోతుంది. కానీ ఇప్పుడు ఇది ఇలా తినేయడం కాదు కదా. ఇందాక నేను విన్నాను నువ్వు పవన్కి చెప్తున్నావు, ఆ జార్లో వేస్తావు. ఇందాక నువ్వు జాడీ లాంటి జార్ అందులో పెట్టేస్తాను. పెట్టేసి ఒక్క 3 రోజులు దీన్ని ముట్టుకోమన్నమాట. బట్ట కూడా కడతారు. ఇప్పుడు ఇదేంటంటే దీనికి టెంపరేచర్ అని ఉంటుందా, లేకపోతే వేడిలో పెట్టాలా, చల్లగా పెట్టాలా, ఫ్రిడ్జ్ లో పెట్టాలా? ఇవన్నీ ఇప్పుడు చెప్పాలి. ఏం లేదు, ఇది మనకు ఒక మూలన తడి తగలని చోట, తడి చేతులు అలాంటివి తగలని చోట డ్రై ప్లేస్ లో. మనకి ఇండియాలో అయితే ఒక్కొక్కసారి అసలు మంచాల కింద లేదా ఎక్కడైనా బీరువాల ఉట్టీలు పైన పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఇంకా అక్కడ తడి దాకా గాలి టచ్ అవ్వదు అండ్ ఎవరి చేతులు వెళ్ళవు. అది 3వ రోజు మనం ఓపెన్ చేసి ఒక 2 రోజులు మటుకు దీన్ని కదపకుండా వదిలేయడమే. మనం ఇది ఫర్మెంట్ కావాలి కదా, కొంచెం అన్నా అవుతేనే మనకు ఆ అవుట్లెట్ అది నాటితేనే మనకు ఆ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చూస్తే మనకేంటి కొంచెం చేదుగానే ఉంటుంది, కారం చేదు మనకేమీ తెలియదు ఇప్పుడు చూస్తే, ఉప్పు కారం. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ అన్ని ఇన్ఫర్మేషన్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది పని? అమ్మ కూడా పొద్దున్న చెప్పింది. ఆల్మోస్ట్ అమ్మ ఎలా చెప్పిందంటే, ఇప్పుడు 3 పాళ్ళు తీసుకుంటే మనకి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక పాలు అవుతుందండి. అలాగే అయింది కదా. ఇప్పుడు హాఫ్ ఏమో కారం అయింది, 4 ఏమో మనకి ఉప్పు అయింది, అందులో 1/4 ఏమో ఆవు పిండి అయింది, తర్వాత మెంతి పిండి, అంతా కలిపి ఎలాగో దీనంటాయి. దీంతో 3 ముక్కలు తీసుకుంటే ఒక ఇంత దీనికి డ్రై ఇంగ్రీడియంట్స్ అవుతాయి అన్నమాట. అది లెక్క అమ్మ అలా రఫ్లీ చెప్పింది. ఇంకో ఫ్రెండ్ ఇక్కడ కరెక్ట్ గా నేనైతే 6 కప్స్ కి ఆవిడ కప్పులు లెక్క చెప్పింది, 2 మ్యాచ్ అయ్యాయి. ఆవిడ 6 కప్పులు చేసింది, నువ్వు 3 కప్పులు చేస్తాను. నేను ఇంకొక 3 కప్పులు ఇంకొక రోజు మీకు బెల్లం ఆవకాయ చూపిస్తాను. అది మళ్ళీ మాట్లాడుతున్నాను. ఓకే సరే.
సో 3 రోజుల తర్వాత మన ఇంట్లో వాళ్ళు ఆవకాయ తినడానికి రెడీ అయిపోవాలంటున్నావు. రెడీ అవ్వచ్చు. ఓకే, సూపర్. థ్యాంక్ యూ. అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఎంత నాంతే అంత బాగుంటుంది. ఓకే, సరే, థ్యాంక్స్ అమ్మా.